హలో, ఎవరు? గంగుందా? లేదు, షూటింగ్ వెళ్ళినట్టుంది. చూడ్డానికా? కాదు, యాక్ట్ చేయడానికి. హీరోయిన్ గానా? కాదు, జూనియర్ ఆర్టిస్ట్ గా. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి వెళ్ళి చివరికి ఆ పని చేస్తుందా? ఓ, మీకు కావాల్సింది శ్రీకాకుళం గంగ అయితే ఇంట్లోనే ఉంది. నాకు కావాల్సింది తనే. ఇంతకీ మీరెవరు? కటారి కృష్ణ అలియాస్ కేకే. అయితే నేను రేటింగ్ స్టార్ రాంబాబుని అలియాస్ ఆర్ఆర్. అసలు గంగని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు గంగకి ఏమవుతావు? గంగా లవర్ ని. ఓ అలాగా. లవరా? ఏ ఎవరా నువ్వు? రేయ్, హలో 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 హలో. కాదు, నా మతి చెడింది. అయ్యో, పిచ్చాసుపత్రికి వెళ్దామా రాంబాబు? అందుకు కాదు. మరి మీ మాజీ లవర్ ఏమైనా ఫోన్ చేసినదా? చేసింది నా మాజీ లవర్ కాదు, నీ మాజీ లవర్ అంట. ఏం మాట్లాడుతున్నావు రాంబాబు నువ్వు? అవును, నీ లవర్ కటారి కృష్ణ అలియాస్ కేకే అంట ఫోన్ చేశాడు. ఇలా కేక పెట్టి పడిపోయిందేంటి? ఏమైంది రాంబాబు, అలా కేక పెట్టి పడిపోయింది? కేకే అంది. కేకేనా? అదేం కేక? కేకే ఆ కేక్ ఏంటి, కేక్ ఏంటి, పడిపోవడం ఏంటి? రాంబాబు, నువ్వే నన్ను కాపాడాలి. వీడు ఆల్రెడీ కాపాడుతానని పెళ్లినాటి ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం వేరెవరో చేయాల్సింది పొరపాటున నేను చేసినట్టున్నాను. ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? అవును, వాడెవడో గంగ మాజీ లవర్ అంట ఫోన్ చేశాడు. నో, నిన్నంటుందా వాడినా? పెళ్ళైపోయిందిగా, వాడే అంటుందిలే. కాదు రాంబాబు, వాళ్ళు ఎవరైనా చెప్తే నాన్న అనుకోవద్దు. ఓహో, వాడిది వన్ సైడ్ లవ్ అన్నమాట. అమ్మయ్యా, ఇందాక నుంచి పడ్డ టెన్షన్ కి సగం క్లారిటీ వచ్చింది. అంటే నాను నిన్ను కాకుండా ఇంకెవరినైనా ప్రేమించానంటే నమ్మవే రాంబాబు? అంటే అలా డైరెక్ట్ గా ఫోన్ చేస్తే అనుకోవాల్సి వచ్చింది. సీత శ్రీలంక వెళ్ళింది కాబట్టి రాముడు అనుమానించారంటే అర్థం ఉంది. కానీ నాగాయలంక కూడా వెళ్ళని నన్ను నువ్వు ఎలా అనుమానించవు రాంబాబు? నా కోసమే పుట్టావనుకున్నా, నా కోసం అవసరమైతే మరణిస్తావనుకున్నాను గాని నన్ను అనుమానిస్తావని కలను కూడా అనుకోలేదు రాంబాబు. అది కాదు గంగా, నా కోసం ఏమైనా చేస్తావో ఏమైనా అవుతావో అనుకున్నాను, కానీ ఇలా చాతగాని వాడి అవుతావు అనుకోలేదే. ఎవడో ఆకతాయి ఫోన్ చేశాడని నా చెల్లెనే అనుమానిస్తావా? అది కాదురా. బాగా తిట్టాల్సింది పోయి పాపం గంగని అనుమానించి అవమానిస్తావు రాంబాబు. నేనేదో పొరపాటు పడితే ఇద్దరికి సర్ది చెప్పాల్సింది పోయి మంటేస్తారేంటి? అసలు ఏమైంది గంగా? వాడు పెద్ద రౌడీ. కాలేజీ రోజుల్లో నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడి వేధిస్తుంటే తప్పించుకోవడానికి 5 ఏళ్ల తర్వాత కనబడమని చెప్పినా. ఓహో, 5 ఏళ్ల తర్వాత కనపడితే అప్పుడు ప్రేమిస్తానన్నావా? కాదు, 5 ఏళ్లకొకసారి అలా 10 సార్లు కనిపిస్తే అప్పుడు ఆలోచిస్తానన్నా. 5 ఏళ్లకి ఒక్కసారి 10 సార్లు, అప్పుడు 50 ఏళ్ళు అయిపోతాయి కదా. అప్పుడు ప్రేమ ఉంటుందా? ఉంటే మాత్రం నన్ను వదిలేసి వాడిని పెళ్లి చేసుకుంటావా? అప్పుడు నాకు 70 ఏళ్ళు అవుతాయి. నా నుండిను నువ్వు ఉండవు. పాయింటేరా. పోనీ మనం లక్కీగా బ్రతుకున్నా అన్ని ఎదవలవాట్లున్న వాడు మాత్రం డామ్ షూర్ గా పోతాడు. అబ్బా, మీ ఆడపిల్లలు ఎంత తెలివిగా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు? మీ అబ్బాయిలు తెలివి తక్కువగా నమ్మినప్పటి నుంచి. మనమేమో గాని వాడు మాత్రం మూర్ఖులకే మూర్ఖ శిఖామనిరా. మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడు? 5 సంవత్సరాలు అయినది కాబట్టి. ఓ, వాడు 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా వచ్చి గంగని చూసి వెళ్తాడేమోరా. ఏమో గాని మూర్ఖుడు అంటున్నారు, రౌడీ అంటున్నారు, ఏమైనా చేస్తాడేమో. నాకు అదే భయం. అంత మైండ్ గేమ్ ఆడినప్పుడు లేనిది ఇప్పుడెందుకు? అదంటే అప్పుడు తప్పించుకోవడానికి తప్పనిసరిగా చేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు రాంబాబు ఏదో చేయాలి. ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంది కదా. పీతా పీతా, డ్రై క్లీనింగ్ ఇచ్చిన వర్క్ సరే ఒక 500 ఇచ్చి తెమ్మన్నాను, పొద్దున్నే తెస్తా అన్నాడు, ఇంకా తేలేదేంటి? బా, అసలే ఫంక్షన్ కి లేట్ అవుతుంటే ఏంటి? పీతా, ఆ డ్రై క్లీనింగ్ నుంచి చీర తేవడానికి 500 లేక ఇల్లు వదిలి వెళ్ళిపోవా? 500 సంపాదించడానికి వెళ్ళాను. నిన్ను డిస్టర్బ్ చేయకుండా, మా గురువు గారికి పూజ చేయకుండా. ఎక్కడికి వెళ్ళావురా అనకుండా? 500 సంపాదిస్తేనే ఈ రాత్రికి ఇంటికి వస్తా, లేకపోతే రేపు రాత్రికైనా సంపాదించి ఆ 500 పట్టుకొస్తా. అప్పటికే నా ఫంక్షన్ అయిపోతుంది. అప్పుడు వచ్చి ఏం చేస్తావు?
తిట్టాలి. ఎక్కడ ఎక్కడ నువ్వు? ఈ నోటికి శాంతి చెయ్యాలి. ఈ గోడే పీత, దీన్ని తిడితే నాకు ఆవేశం తగ్గుతుంది. రే దరిద్ర మోహడా, 500 సంపాదించలేని నీ బతుకు బతికేనా? బియ్యం పుచ్చిపోతుందని పుట్టేవారా నువ్వు? నిన్ను ఈ గోడను తిడుతుంటే నా ఆవేశం ఆగట్లేదే. ఎవరో ఒకరిని తిట్టాలి. నువ్వు కాకపోతే నీ ఫోటోనైనా సరే తిట్టేస్తా. ఆ మొహం ఏమిట్రా, ఆ రంగేసిన జుట్టు ఏమిట్రా, ఆ కళ్ళజోడు ఏమిట్రా, చత్వారం నీ మొహంను, ఆ పళ్ళేమిట్రా, ఆ నవ్వడం ఏమిట్రా? అసలు మిస్ ఇండియా లాంటి నా ఫేస్ కి నీలాంటి దరిద్ర మొహం ఎలా దొరికేడ్రా? ఇలాంటి పెళ్లి చేసిన చూడ దీన్ని తిడితే నాకు ఆవేశం తగ్గుతుంది. ఎంత తిట్టినా నా ఆవేశం తీరట్లేదే. నీ గురువుని తిడితే నిన్ను తిట్టినట్టే కదా. ఇప్పుడు చూడు, ఏం శిష్యుడయ్యా నువ్వు? 5 లక్షలు సంపాదించేస్తే చాలా, నీ శిష్యుడు కనీసం 500 కూడా సంపాదించలేకపోతున్నాడు. పైసా కూడా రాని లాయర్ ని పెళ్లి చేసుకున్నాను చూడు. నా కర్మ కర్మ కాలిపోయింది. ఈ మోహన్ కి మళ్ళీ పూజోటి. ఎవరి తిట్టినా తగ్గట్లేదు ఆవేశం. ఏ జీవం ఉన్న జీవిని తిడితే తగ్గుతుందేమో ఆవేశం. ఐ విల్ ఫైండ్ సంబడి. అమ్మయ్యా, పీతా తర్వాత ఇంట్లో సిగ్గు లేకుండా తిరిగేది వీడే. వీడిని తిట్టినా నాకు నోటి తీట తగ్గుతుంది, మనసు శాంతి పడుతుంది. ఒరేయ్ పనికి మాలిన పంది, దిక్కు మాలిన దున్నపోతా. ఎవరిని? నన్నే? నిన్నేరా ఎనకొండ. వామ్మో, నన్నే తిడుతున్నావు? నేనేట్ చేశాను? జిరాఫీలాగా పెరగలేక నీటి ఏనుగులా బలిసావు. ఉడత మొహం వేసుకుని, పిడత ముక్కేసుకుని, తొండ మూతేసుకుని, గాడిద లాంటి చెవులతో, గొర్రెల లాంటి జుట్టేసుకుని, ఎలుగుబంటి చేతులతో, జిరాఫీ కాళ్లతో, అమ్మిబాకి పుట్టిన ఆంథ్రాక్స్ వైరస్ లాంటి మొహం వేసుకుని, జెల్లీ ఫిష్ మీద జామ్ రాసుకుని జామకాయలు తినే జఫా. అట్లాంటిగాలో ఆవకాయలు అమ్ముకునే ఆవద మొహడా. బాబు, అది నాలుగా తాటి బట్ట. అది ఇట్లాంటి అసలు నానేడు తప్పు చేశాను. ఏంట్రా ఏమవుతుంది ఇక్కడ? ఓ లక్కో, బీటీ వదిన అన్ని జంతువులతో పోలుస్తూ నన్ను తిట్టేస్తున్నదే. ఏంటి ఇది? అంటే పొద్దున్నే పీత అవైలబిలిటీలో లేక డైలీ తిట్టడం అలవాటైపోయి వీడు దొరికడం తిట్టేశా. వామ్మో, పితానన్నది గట్టిగుండే. నీకెలా తెలుసురా? రోజు సుప్రభాతం లాంటి తిట్లను తట్టుకోవట్లా. ఇంకా నయ్యం, పొద్దున మేం కనపడలేదు. ఆంటీ నోటికి బలైపోయేవాడిరా. వాళ్ళ అక్కో, నాకు ఒక అలవాటు ఉంది కదా, అదేటో చెప్పు. అవును, మొహం కడుక్కోగానే ఊళ్ళో ఉన్న గేదెలన్నీ కొడతాడు. అంటే నన్ను కొడతావేమిటి? అలవాటు కదా మరి. హై 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 హై. చచ్చా, చిచ్చి. ఏంటో ఇద్దరు చాలా చిరగ్గా ఉన్నారు. ఏంట్రా ఎప్పుడు నువ్వంత చిరగ్గా ఉన్నావు? ఏం చేయను, సంపాదించి తెచ్చిస్తున్నాను. ఈ ఆడవాళ్ళు మనకి టైంకేమీ అందించట్లేదు. ఏ గంగ బాగానే పనిచేస్తుందిగా. మీ అందరికి అలాగే కనపడుతుంది, కానీ నా పనులేమి టైంకి చేయదు. అవునా? సర్దిన చోటే సర్దుతుంది, సరిగ్గా ఏమి కంటికి కనిపించు. నా షూటింగ్ మెటీరియల్ అంతా మళ్ళీ నేనే వెతుక్కోవాలి. నీరింకా నయంలే. నా బీటీ అయితే హెల్ప్ చేయకపోగా నేనే ఎదురు హెల్ప్ చేయలేదని నెత్తిని ముట్టి మరీ చెప్తుంది. నా చిరాకు ఎవడికి చెప్పుకోవాలి? చి, అసలు వీళ్ళు ఆడవాళ్లేనా? మనం మగాళ్ళమేనా అని ప్రశ్నించుకుంటే బెటరేమో. నువ్వు కాదేమో, నేను మగాడినే. జరా నన్నే అవమానిస్తావా? నేను నికాసాని మగాడినే. మరెందుకురా పెళ్ళాం చేతులతో మొట్టికాయలు ఎంచుకుంటున్నావు? నో, ఇక నుంచి నా తల నా ఆధీనంలోనే ఉంటుంది. మొట్టడాలు తిట్టడాలు కొట్టడాలు చేస్తే ఎదురు తిరిగి మగాడ్లా నిలబడతాను. ఏంటి నీ నోటి నుంచి వినకూడని మాటలన్నీ వినిపిస్తున్నాయి? ఎవరే వెనుకోడినవి? నువ్వు వెనుకోడినవా? కాదు, ఈ లోకం. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. పీతా, నన్నే అన్ని మాట్లాడతావా? అంట మగాడిని కాబట్టి ఎన్నైనా అంట. ఏటన్నా ఏటి గొడవ? హే, నీకెందుకు? మొగుడు పెళ్ళలేదో మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో దొరుకుతావా? రాంబాబు, నీకెందుకు అంత చిరెత్తుకొచ్చింది? మగాడిని కాబట్టి. అయితే ఏంటైతే నోరు ముసుకొని లోపల పో. ఏమైంది వీళ్ళిద్దరికి? మగాళ్ళవని ఇప్పుడే గుర్తొచ్చింది. గొంతులేస్తే నొక్కి పడేస్తా. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరికేసిందట. ఎవరి పేను ఎవరి నెత్తి ఎవరు కొరికారు? వీళ్ళిద్దరే పేను కొరికి పుళ్ళు పరి పుర్రు పంచరై పాపిష్టి మాటలని మాట్లాడుతున్నారు. ఏయ్, నువ్వేనా నా నెత్తిని కొరికేసిన పేను పిశాచివి? నువ్వు కూడా అదే కోవకు చెందుతావు. రాంబాబు, పితరుని వీటిని అన్నాడు అర్థం ఉంది. నువ్వు కూడా నన్నట్టు పెట్టి పనులు సరిగ్గా సమయానికి చేయకపోతే ఎవరినైనా అనొచ్చు.
బొచ్చేం కాదు గంగ. వీళ్ళిద్దరిని మనం ఎదిరించి మాట్లాడకపోతే అకారణంగా మనని అవమానిస్తూనే ఉంటారు. ఏ, 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 ఇద్దరు మగాల్ని పైగా మొగుల్ని అన్ని రకాలుగా ఎప్పుడో ఎదిరించేశారు కదా. రేయ్ వీళ్ళని అస్సలు క్షమించకూడదు. అంటే ఏంటి ఇప్పుడు చంపేస్తావా? హే, రే వీరబాబు, గుడ్లకు బిలాల సుత్త పెట్టరా, పంచాయతీ తీర్చు. వదిన ముగుడు పిల్లల గొడవలో తలదూర్చి తన్నులు తినమంటావా? తల దూరిస్తే తన్నడాలు లేవమ్మా. ఓహో, అయితే పంచాయతీ తీర్చమంటావు. తల తీసేస్తాం. ఆ, ఎందుకు తీసేస్తారు? నువ్వు తీర్చరా? ఓ మనిషి పంచాయతీకి పిలిస్తే తట్టుకోలేని మీరు మగాళ్ళ? ఏయ్ మళ్ళీ మమ్మల్ని అవమానిస్తున్నారు. ఏంటి వీడి తీర్చేది బోడి పంచాయతీ? ఏ తీర్చరా తీర్చు. మూడు ప్రశ్నలతో పంచాయతీ ముగించేస్తాను బావా. ఏంట్రా అవి? పాయింట్ నెంబర్ 1, మీ చిరాక్కి కారణం ఈ ఆడోళ్ళు అనే విషయం అర్థమైంది. వాళ్ళు ఏ రకంగా మీకు చిరాకు తెప్పించారు? మగాళ్ళుగా మొగులుగా మాకు గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మాకు చిరాకు తెప్పిస్తున్నారు. సంపాదించి సమయానికి చేతిలో డబ్బులు పెడుతుంటే నా పనులేవి సమయానికి చేయకుండా చిరాకు తెప్పిస్తున్నారు. సో మీ మేలీగో హట్ అవుతుందన్నమాట. దీనికి ఆడాళ్ళుగా మీరేమంటారు? ఇది అసలు కంప్లైంటే కాదంటాం. నాకేమీ 4 చేతులు లేవంటాను, 4 పనులు చేయడానికి. లోకంలో మగాళ్ళందరూ ఇలాగే ఉన్నారా? దద్దమ్మ లచ్చవటల్లా. ఇదిగో ఇలాంటి మాటలకే మూతి పగలగొట్టాలనిపిస్తుంది. ఇలాంటి పొగరబోతు పనులకే వీళ్ళ ఆడాలని మర్చిపోవాల్సి వస్తుంది. మీరు మగాళ్ళనే అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. మమ్మల్ని అంత మాట అంటావా? మీరు అసలు ఆడాలే కాదు. మీరు మగాళ్ళని మీరు అనుకుంటే సరిపోదు. ఆపండి. పంచాయతీ పెద్దగా 3వ ప్రశ్న అయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. అడుగు. అసలు మీ మూడ్స్ ఏ పొద్దున ఎలా ఉంటాయో మీకన్నా తెలుసా? నన్ను చెప్పమంటారా? మాకెలాగూ తెలుసు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ప్రపంచంలో ఏ జీవికి లేని పైత్యం, హ? ఏ జీవరాశికి లేని రాశిఫలం మీకుంది. అందుకని ఈ పంచాయతీని పరమాత్ముడు కూడా తీర్చలేరని నేను తీర్మానిస్తున్నాను. మీ మూడ్స్ మీ ఆధీనంలోకి వచ్చేదాకా అందరూ మౌనవ్రతం పాటించాలని కోరుకుంటున్నాను. ఆ? మీరేనా? మేము చెప్పగలం. పదరా. మ్మ్. బలక్కాయ్, చ్చ! ఎంత అవమానమా! నా రక్తం ఉడికిపోతుంది. ఏరా మమ్మల్ని అంటుంటే నీకెందుకు రోషం వస్తుంది? అలాంటి మాటలు మిమ్మల్నే కాదు, ఎవరినన్నా నేను ఎలాగే రియాక్ట్ అవుతానక్క. అవునరా, డైలీ రెక్కలు ముక్కలు చేసుకున్నందుకు గుండె ముక్కలు ఎలా మాట్లాడినారు. వాళ్ళు ఎంత మగాళ్ళైతే మాత్రం అవతల వాళ్ళు మనుషులు కాదనుకుంటున్నారా? అదేగా వాళ్ళ కండ కావరం. కండ కావరమే కాదు, అండెవరూ లేరనే కావరం కూడా. అయినా సాటి మనుషులు అలా ఎలా తిడతారు? వాళ్ళు మగాళ్ళమని దురుసు, మేము ఆడాళ్ళమని అలుసు. అది ఆ బల్పుని కలుపు పీకినట్టు పీకి పారేయాల. మళ్ళీ రాకుండా మందు కూడా వెయ్యాలి. వైన్ షాప్కి వెళ్ళి తీసుకురానక్కాయ్. ఎలక ముందు కదరా ఎదవా. సహాయ నిరాకరణ మందు. కరెక్ట్ బలక్కాయ్. ఇలా చేస్తే గాని వాళ్ళకి మగాళ్ళన్న బలుపు అణుగుతుంది. ఇక నుంచి వాళ్ళకి ఆల్ సర్వీసెస్ బంద్. అంటే సమ్మె సైరన్ మోగిందనమాట. ఏరా ఇందాక నుంచి వాళ్ళని మగాళ్ళు మగాళ్ళు అన్నావు, నువ్వు కాదా ఏంటి? అలా ఎంతసేపు కొట్టినా ఏమీ రాదని అర్థం. ఎందుకు రాదు? పందుల్లో వాళ్ళు తింటున్నారుగా. ఓళ్ళు తింటారు గానీ మీకు బెటర్. ఆ? ఎందుకు? చేతులు బానే పనిచేస్తున్నాయిగా. మనకనేసరికి పనిచేయవురా. వీరబాబు, మిగిలింది కుక్కలకైనా వేస్తాం కానీ వాళ్ళకి మాత్రం ఏమని చెప్పరా? డబ్బులుంటే కొనుక్కొని తినమను, ఓపికంటే వండుకొని తినమను. అంటే వండుకుంటారంట గానీ మీకు మాత్రం బెటర్ అంట. అంటే నలుగురు తినేది వాళ్ళిద్దరే తింటారేమోరా. 10 మందిని తిన్నా వాళ్ళకి మాత్రం ముద్ద పడేవరా. వాడేసిన ముద్ద మేము కూడా తినం. తింటే మీకు బీది కుక్కకు తేడా లేనట్టే. ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో ఆహార సమ్మె మొదలైందనమాట. ఆహా, సమ్మె అంటే ఎవరు వండకూడదు, ఎవరు తినకూడదు. సమ్మె మీకు మాత్రమే. అదేంటిది? మరి పెద్ద మొగలోని ఓవర్ యాక్షన్ చేశారుగా. ఎక్కడ ఆహార సమ్మె అయితే బయట హోటల్స్ లో ఉంటుందిగా. అక్కడికి వెళ్ళి తినొస్తాం. తినడానికి మా పర్మిషన్ ఎందుకురా పొమ్మను. బలక్కాయ్, వాళ్ళిద్దరు ఏ మాత్రం తిండి తింటారో వెళ్ళి నేను చూసి వస్తాను. వెళ్ళు.
నాకు ఆకలేస్తుంది మళ్ళీ. బలకాయ్ గంగోదిన ఏమిట్రా? బయటికి వెళ్ళి రాంబాబు అన్నయ్య పిత్తాన్ బాబా పిచ్చలు విడిగా ఖర్చు పెట్టి మరి తింటున్నారు. 4 రోజులు తింటే తిక్కు కుదురుతుంది. వాళ్ళ తిక్కేమో గానీ మీ తిక్క బాగా కుదిరింది. ఎలారా? వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళి చికెన్లు మటన్లు పీతలు పిత్తమరిగలు తింటుంటే మీరు ఇక్కడ ఆకులు ఎలా తింటారా? అవును రోయ్, కరెక్టేగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళకి మళ్ళీ బయటికి వెళ్ళి తినాలి. డబ్బులు ఎవరు ఇస్తారక్క? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడివి డబ్బులు ఇవ్వలేవారా? నాకే పెట్టారా బ్యాండ్? గంగా మన్ని పెళ్లి చేసుకున్న పాపానికి వాళ్లే ఖర్చు భరించాలి. ఎలా? సింపుల్, తినొచ్చి బిల్లు వాళ్ళకిద్దాం. కడతారంటవా? కట్టక చేస్తారా? మనం ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకుంటానంటేనే వెళ్ళి తిందాం. అవసరం లేదు, వాళ్ళు బిల్లు కట్టకపోతే మనం వాళ్ళకి విడాకులు ఇచ్చేద్దాం. ఏం వాళ్ళకి నువ్వరిందే? నువ్వు విన్నది నిజమే, నేను అన్నది నిజమే. సరే, తాళి కట్టారు కాబట్టి మన బిల్లు వాళ్ళే కట్టాలి. ఇంకెందుకు ఆలస్యం, పదండి హోటల్ మీద పడి తిందారా అండి. కమ్ ఆన్. ఎలా ఉన్నారా? హాయ్. హాయ్ రా. హాయ్. ఏ మీ మగాళ్ళు మాత్రం మగాళ్ళకి సపోర్ట్ గా రాలేదా? అబ్బా మీ గొడవల తర్వాత మాకైనా ఫుడ్ ఉండి పెడతారా లేదా? అయ్యో, ఎందుకంటే పెట్టవండి? పక్కింటి వాళ్ళు వండుకుంది తెచ్చి మరీ పెడతాం. వీళ్ళు ఇలాగే ఉంటే తప్పకుండా విడిపోతారు. పక్కా గ్యారంటీ. కలపాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళతో పెట్టుకుంటే మనం మన వాళ్ళని వదిలేస్తామేమో. ఏయ్, మనకెవరికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదుగా. వాళ్ళకి చిన్న ఈగో ప్రాబ్లం అంతే, మనమే కదా సాల్వ్ చేయాల్సింది. ఏంటి? మేము వచ్చేసరికి మీలో మీరే ఏదో మాట్లాడేసుకుంటున్నారా? బెట్టి, గంగా మీతో కొంచెం మాట్లాడాలి. ఆ, పదండి. నువ్వు మాట్లాడు. రాంబాబు పితానే మనం కూడా మాట్లాడుకోవాలరా? అంటే మనలో మనకి సీక్రెట్లు ఏంట్రా? నోరు మూసుకుని పదరా. పదా. ఆ, మరి నేనెవరితో వెళ్ళాలి? ఏంటి గంగా, మీ గురించి మీ మగాళ్ళు మంచిగా చెప్తే మీరేంటి రివర్స్ లో ఉన్నారు ఇక్కడ? ఏమని చెప్పారు? రాంబాబు రవికి ఎప్పుడు ఫోన్ చేసినా భార్య అంటే గంగలా ఉండాలని, వంటలు నీకన్నా బాగా ఎవరూ చేయలేరని, సాంప్రదాయాలకి పద్ధతులకి అందరికి ఎగ్జాంపుల్ నువ్వే అని, పెళ్ళైన ఆడాళ్ళంటే నీలా ఉండాలని చెప్పేవాడు. నా రాంబాబు పైకి నన్ను తిట్టినా లోపల నా మీద ఎంత ప్రేమ ఉందా? ఏంట్రా గంగని గురించి అంత మంచిగా చెప్తుంటే నువ్వేంటి రివర్స్ లో ఉన్నావు? ఏం చెప్పింది? ఏం చెప్పడం ఏంట్రా? నీ అంత మంచి మొగుడు ఈ ప్రపంచంలో లేడంట. బాధ్యతలు బాగా తెలిసినవాడు అంటరా. నీలాంటి మొగుడు దొరకడం తన అదృష్టం అని చెప్పిందిరా. ఏంటి? నా గంగ నన్ను ఇంతగా అభిమానిస్తుందా? నిజంరా? అంటే అప్పన్నా నా పిత నన్ను తిట్టుంటాడు కదూ. పీత నిన్ను పొగిడినట్టు రాంబాబు గంగని కూడా పొగడలేదు. అవును, తన 1000 ఏళ్ల తపస్సు వల్ల కలిగిన భారీ వంట నువ్వు. నీ నోటి దూల అంటే పీతాకి ప్రాణం అంట. మరేంటి ఎప్పుడు నోట్దూలా అని తిడుతూ ఉంటాడు? ప్రేమ ఉంటే అలాగే తిడతారు బేటి. నీకున్నన్ని తెలివితేటలు ఈ లోకల్లో ఇంకే ఆడదానికి లేవంట. రే పితాని గురించి బీటీ పొగిడింది చూడు. తను నన్ను తిట్టుంటుందిరా, నువ్వు పొగిడిందని చెప్తున్నావు. లేదు, నిజంగానే చాలా పొగిడిందిరా. నీకున్నంత ఓపిక ఈ ప్రపంచంలో ఇంకే మొగుడికి ఉండదంట. అసలు నీకు కలిసి రాలేదు గానీ కలిసి వచ్చుంటే అంబారీకి అప్పిచ్చేవాడు అంట. నువ్వు మొగుడవడం తన జన్మ జన్మలో నోముల ఫలం అంట. నిజం. నేను అర్జెంట్ గా పీతాన్ని చూడాలి. నన్ను అర్జెంట్ గా నా రాంబాబు చూడాలి. పదండి. ఎక్కడ నా బీటీ? నేను కూడా గంగని చూడాలి. ఓకేనా? కూల్ కూల్. సారీ బీటీ. నన్ను క్షమించు పీత. రాంబాబు నన్ను క్షమించు. నువ్వు కూడా. అమ్మయ్య, మీరందరూ కలిసిపోయారు, నాకు అదే చాలు. థ్యాంక్స్ అపర్ణ. థ్యాంక్స్ రా. వెల్కమ్. అవును, మీరిద్దరు అమ్మాయిలు కదా? అవును, నా చెల్లెలు స్నేహ. తను రాలేదే. తనకి సినిమా హీరో లాంటి మొగుడు కావాలంట, వెతుక్కునే పనిలో ఉంది. వీళ్ళిద్దరు సినిమా హీరోలానే ఉన్నారు కదా. అఫ్కోర్స్ తను తిరిగి మా దగ్గరికి రావాలంటే. ఇంతకీ నీకెలాంటి మొగుడు కావాలపన్నా? మంచి మనసున్నవాడు. తను మంచి మనసున్నవాడు అంటే మీ ఇద్దరు సిగ్గుపడుతున్నారేంటి? అది ఏమైనా ఇక నుంచి మీ ఇద్దరు అమ్మాయిలు అనుకున్నది సాధిస్తారు. ఎస్, హల్చల్ సృష్టిస్తారు. ఇదే మా ఆశీర్వాదం. ఆల్ ది బెస్ట్ టు ఇద్దరు అమ్మాయిలు. థ్యాంక్ యూ.